హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఈ రోజు అయితే వచ్చేసి అన్ని ఫ్రెషర్స్కి మెడికల్ కోడింగ్ మిస్ అయితే అవ్వద్దు. వచ్చేసి అన్నీ ఓన్లీ మెడికల్ కోడింగ్ అనమాట ఈ వీడియోలో మొత్తం. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి చిరాక్ హెల్త్ ఫ్రెషర్స్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్. పొజిషన్ అయితే వచ్చేసి ట్రైనీ మెడికల్ కోడర్ అనమాట. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ నో బ్యాక్లాగ్స్. సో ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటున్నారు. అది కూడా బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే. అండ్ అలానే బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు. ఓన్లీ 2022 అండ్ 23 పాస్డ్ అవుట్స్ మాత్రమే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. హైదరాబాద్ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది జాబ్ కోసం, పర్పస్ కోసం అయితే. అండ్ అలానే మీరు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే దీనిలో జాయిన్ అవ్వాలి, లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి బ్యాక్లాగ్స్ లేవు అనుకుంటే, ఇక్కడ మ్యాచ్ అయినవి అన్నీ మ్యాచ్ అయితే పాస్డ్ అవుట్స్ ఇవన్నీ మీరు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ 3 ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చాను. సో మీరైతే ఒకసారి వాళ్ళకైతే కాల్ అయితే డైరెక్ట్గా చేసి మాట్లాడండి. సెకండ్ కంపెనీ అయితే వచ్చేసి క్లారిస్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ ద ఫ్రెషర్స్. ఇదైతే వచ్చేసి సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అనమాట. ఎనీ డిగ్రీ అయితే ఉండాలి, సర్టిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ అలానే ఏదైనా ఒక గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. వాకింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేసి క్లారూస్ ఆర్సిఎం. అండ్ అలానే ఇదైతే వచ్చేసి 8th నుంచి 13th వరకు అయితే వాకిన్ అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి. 9 AM to 3 PM అనమాట. ఇక్కడ కింద అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాకిన్కి అయితే అయిపోవచ్చు. అండ్ అలానే వచ్చేసి థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి సదర్లాండ్ అనమాట. ఇది కూడా అయితే వచ్చేసి సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ ఫ్రెషర్సే అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి క్లియర్గా చూసేద్దాము. మెడికల్ కోడర్స్ ఫ్రెషర్స్ ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అది కూడా అండ్ సిపిసి సిసిఎస్ అయితే ఉండాలి. అంటే ఈ యొక్క సర్టిఫికేషన్లో ఏదైనా సిపిసి అన్నా ఉండాలి లేదా సిసిఎస్ అన్నా ఉండాలి. ఓన్లీ సర్టిఫైడ్ కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఉండాలి. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అండ్ అలానే ఏదన్నా కూడా ఏఏపిసి అహిమా వీటిలో ఏదైనా ఒక సర్టిఫికేషన్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అనమాట. రోజు ఆఫీస్కి అయితే వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుంది. కోడర్ షుడ్ హ్యావ్ ద గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అంటే స్పోకెన్, రిటర్న్, లిజనింగ్ ఇవన్నీ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అలానే 70% అయితే మినిమం అయితే వాళ్ళ యొక్క అసెస్మెంట్లో క్లియర్ అయితే చేసి ఉండాలి. ఇన్సెంటివ్స్ అయితే వచ్చేసి క్యాబ్ అలవెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలానే సాటర్డేస్ అంటే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. 8:30కి వెళ్తే 5:30 కల్లా వచ్చేస్తాం అనమాట. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, చెప్పాను కదా. మినిమం 70% అసెస్మెంట్ అయితే ఉండాలి. అండ్ అలానే 70% అయితే మినిమం అయితే అసెస్మెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ అలానే ఫైనల్ రౌండ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క 3 రౌండ్స్ క్లియర్ చేస్తే జాబ్ అయితే వచ్చేసినట్టే. సో ఈ యొక్క లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట, సదర్లాండ్. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చాను. అండ్ అలానే టైం అయితే మండే టు ఫ్రైడే అయితే మీరు మండే నుంచి ఫ్రైడే వరకు ఏ టైం అయినా కూడా వాకిన్ అయితే అవ్వచ్చు. 12:30 to 3:30 PM ఆఫ్లైన్ అనమాట. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి డైరెక్ట్గా మెయిల్ ఐడికి రెజ్యూమ్ అయితే పెట్టండి. లేదు మీరు వాకిన్ అవ్వాలనుకుంటే సునీల్ హెచ్ఆర్ అని చెప్పి రెజ్యూమ్ మీద రాసేసి పైన మీరు డైరెక్ట్గా అయితే వాకిన్ అయిపోవచ్చు విత్ అప్డేటెడ్ రెజ్యూమ్ అనమాట. టైం అయితే వెన్యూ అయితే వచ్చేసి 8th April నుంచి 17th April వరకు 12:30 to 3:30. 8th నుంచి 17th వరకు అయితే టైం ఉంది. సునీల్ హెచ్ఆర్ అని చెప్పి డైరెక్ట్గా రాసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అయిపోవచ్చు. లొకేషన్ ఒకసారి మ్యాప్లో క్లియర్గా అయితే చెక్ చేసుకొని వాకింగ్ అయితే అయిపోవడమే. నేతో వచ్చేసి వీఆర్ హైరింగ్ అని ఇచ్చారు. కంపెనీ నేమ్ అయితే ఏం వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదండి. మనీ అయితే ఏం పే చేయొద్దు. ఇది నేను ఒక పోస్ట్ చూశాను టెలిగ్రామ్లో అండ్ అలానే లింక్డ్ఇన్లో. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మనీ కానీ పే చేయమన్నా ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా అసలు మీరు అవాయిడ్ అయితే చేసేసేయండి. ఇదైతే వచ్చేసి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి వేకెన్సీస్ అయితే వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. అండ్ అలానే నాన్ లైఫ్ సైన్స్ కూడా అని చెప్పారు. కానీ మీరు ఒకసారి చెక్ అయితే క్లియర్గా చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. మనీ అయితే ఎక్కడ ఎవరికి ఏమైతే పే చేయాలి. మరి ఇలాంటి మెడికల్ కోడింగ్ అండ్ ఫార్మా జాబ్స్ అండ్ ఫ్రెషర్ జాబ్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.